పోలవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ ట్రైకాన్ చైర్మన్ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరంగ శ్రీనివాస్ మాట్లాడుతూ రేపు జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి టొబాకో బోర్డు పర్యటన బుట్టుకమని రైతులను మోసం చేయటానికేనని ఆయన శవ రాజకీయాలను ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రాలకు చింతకాయలు రావాలని కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి జగన్మోహన్ రెడ్డికి ఏమి చేయాలో అర్థం కాక ఇటువంటి శవ రాజకీయాలు చేస్తుంటారని ఆయన విమర్శించారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోంబాబు, గద్దె అబ్బులు, సుధాకర్, భీమేశ్వరరావు, కుదుల శ్రీనివాస్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఆట డ్రామా, ఈ డ్రామా కంపెనీ కోసమే దేవరపల్లి వస్తున్నాం ప్రయాణం। రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ శవరాజకీయాలకి కావాలని కేవలం సీదిరా ప్రహ్లాద్ గారిని పరామర్శించి దెబ్బ తిన్నవాడు చనిపోయిన వాడి దగ్గరికి వెళ్లకుండా రావడమే ఇతని ఉద్దేశం। ఇది ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామా అయితే ఏంటంటే రైతుల మీద ఉన్న ప్రేమ కాదు, పొగాకు రైతులు అంతా కూడా రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం చాలా పొత్తుని చెప్తూ ఉంది। రైతులు వాళ్ళకి ఏదైనా అడ్డదండగా ఉండాలని చూపిస్తున్నాడంటే ఎక్కడో చోట ఏదో చోట ఎవరినో వాళ్ళని దెబ్బ కొట్టాలి అని నిశ్చయంతో ఉన్నాడు అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు। దానికి ఇదొక సూత్రం, అతను నడిచేదానికి దారి, అతను ఒక నాటకం కట్టడం సూత్రధారి నాటకం। ఈ గొప్పల పార్టీకి ఇదంతా అలవాటే। అసలు ఆయన ఈ దేవరపల్లి వచ్చేదానికి కూడా ఈ గొడ్డల పార్టీ సన్నాహాలు చేస్తుంది। ఇదంతా కూడా ఒక డ్రామా, ఈ డ్రామా కంపెనీ ఏం చేసినా సరే అట్టాసంగా చేయాలని చూస్తున్నారు। ఈ రకంగా చేసి ప్రజలను మబ్బు పెట్టాలని చూస్తుంది, కానీ ప్రజలు లోబిడ్డు అనే మాట వినిపించకూడదు। రైతులు తెచ్చిన పంటను కంపెనీలు ఖచ్చితంగా కొనాల్సిందే, వెనక్కి పంపడానికి వీల్లేదు। ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పొగాకు మీద 20 రూపాయలు ధర ఇవ్వడం జరిగింది। అది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఒక రైతు సానుకూల 10,000 రూపాయలు రుణం ఇచ్చి ఈ రకం కూడా రైతు నష్టపోకుండా ఉండాలి, అతనికి అండగా ఉండడం కోసం, అతనికి ఆదుకోవడం కోసం 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తుంది। ఆ రకంగా ఆదుకోవడం జరుగుతుంది।